ఇరాన్, అమెరికాల యుద్ధం ఆగుతదా అంటే డౌటే. ఊరికినే కాసేపు అంటారు. మళ్ళీ సెట్ అవుతది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ఆహ్, స శాంతం యుద్ధ విరమణ జరగాలంటే లెబనాన్ ఏదైతే హెజ్బుల్లా ఇప్పుడు లెబనాన్ దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతూ, ఆ దేశాన్ని మూడొంతులు ఆక్రమించుకుని ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ ఇజ్రాయెల్‌కి కంటి మీద కొనుకు లేకుండా చేసే ప్రయత్నం చేస్తే, ఇజ్రాయెల్ వాళ్ళ కన్నే మూయించేలా వరుసపెట్టి దాడులు చేసి హింసిస్తోంది కదా! ప్రాణాలు తీస్తోంది కదా! అక్కడి నుండి ఇజ్రాయెల్ సైన్యం వెళ్ళిపోవాలన్నది షరతుల్లో ఒకటి. ఇరాన్ మిగతా షరతులన్నిటికంటే కూడా దానికి కావాలంటే అణ్వాయుధాల పొడి కూడా ఇచ్చేస్తది. కావాలంటే మళ్ళీ కొనుక్కుంటది, మళ్ళీ తెచ్చుకుంటది, మళ్ళీ తయారు చేసుకుంటది. కానీ లెబనాన్‌లో హిజ్బుల్లా లేచిపోయిందంటే గనక ఇరాన్ బతుకు బస్టాండ్ అయిపోతుంది. దాదాపు 4, 5 లక్షల మంది జీతాలివ్వని తీవ్రవాదులున్నారక్కడ. జీతాలు అవసరం లేదు. వాళ్ళే డ్రగ్స్ అమ్ముకుంటారు. వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా కిల్లర్‌లుగా వెళ్తుంటారు. అట్లా డబ్బులు ఆళ్ళకాళ్ళే సంపాదించుకుంటుంటారు. వాళ్ళకి కావాల్సిన ఆయుధాల సప్లై మాత్రం ఇరాన్ చేస్తుంటది. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి ఎప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేయడానికి. ఇజ్రాయెల్ కూడా అందుకే ఆళ్ళని లేపేస్తా ఉంటది. లక్షల మందిని చంపేస్తా ఉంటది. ఇప్పుడు తాజాగా అక్కడి నుంచి ఇజ్రాయెల్ వెనక్కి విత్‌డ్రా కావడం అన్నటువంటిది జరగదు. మరి ఆ షరతుందంటే ఫిట్టింగ్ పెట్టినట్టే.